హలో ఎవ్రీవన్. సో, ప్రీవియస్ వీడియో గివ్ అవే నామినీస్ అన్నీ కూడా నేను మధ్యలో చెప్తూ ఉంటానండి. అయితే మొన్న వసంత పంచమి జరిగింది కదా! అప్పుడు నేను చేసుకున్నటువంటి పూజ ఇది. అయితే ఎందుకో తెలీదండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క నమ్మకం కదా! నాకు ఈ పూజ చేసిన తర్వాత మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఏమైనా చిన్న చిన్నవి ఎంత కష్టపడినా అవ్వట్లేదు అనిపించినవన్నీ కూడా నాకు ఈ పూజ తర్వాత జరుగుతాయి. ప్రతిసారి అంటే మనం ఏదైనా నమ్మితే అది జరుగుతుంది అంటారు కదా! మేబీ ఆ నమ్మకమేమో తెలీదు. అందుకని నాకైతే చాలా అంటే చాలా నమ్మకమనమాట. అండ్ మనము ఇంకొకటేంటంటే, ఏ దేవుడికైనా సరే ఎప్పుడైనా మనం మనస్ఫూర్తిగా మంచి మనసుతో పూజ చేస్తే, ప్రే చేస్తే అది ఖచ్చితంగా మంచే జరుగుతుంది. ఇది నా నమ్మకమండి. సో, ఆ రోజు, ఈ రోజు అని కాదు. బట్ మనలాగే దేవుళ్ళకి కూడా ఈరోజు మంచిది అలా కొన్ని ఉంటాయి కాబట్టి దాని ప్రకారం చేస్తాము. బట్ ఎప్పుడైనా చేసుకోవచ్చండి. ఏ అమ్మవారికైనా, ఏ దేవుడికైనా సరే అది మనం మంచి మనసుతోటి. అయితే సరస్వతి అమ్మవారు అంటే తెలుపు కాబట్టి ఆవిడకి శాంతం, తెలుపు ఇవన్నీ ఇష్టం కాబట్టి నేను బియ్యంతోటే పెట్టాను. అండ్ ఏ దేవుడికైనా ముందు మనం కొంచెం బియ్యం వేసి పూజ చేస్తే మంచిదట. ఒక్కొక్కరి పద్ధతి ఒక్కొక్కలాగా ఉంటుందండి. నేను మా ఇంట్లో చిన్నప్పటి నుంచి ఏం చూసి పెరిగానో నేను అలా చేసుకుంటున్నాననమాట. ఇంకొకటి ఏంటంటే, వినాయకుడిని ఆదిదేవుడు అంటారు కదా! సో, మేము ఏ పూజ చేసినా కూడా కంపల్సరీ వినాయకునితోనే స్టార్ట్ చేస్తాము. అంటే వినాయకుని విగ్రహం పెట్టినా కూడా పసుపు వినాయకుడిని మాత్రం ఖచ్చితంగా చేస్తామనమాట. సో, ఇప్పుడు నా ప్రీవియస్ వీడియో ఫస్ట్ గివ్ అవే నామినీ వచ్చి అమ్ము ఆకుల అండి. నేను 3 క్వెషన్స్ అడిగాను. అందులో సెకండ్ క్వెషన్‌కి కలర్స్ ఏంటని కూడా అడిగాను. బట్ చాలామంది ఓన్లీ నంబర్ మాత్రమే చెప్పారు. సో, కరెక్ట్‌గా చెప్పిన వాళ్ళలోంచి నేను ర్యాండమ్‌గా 3 పీపుల్‌ని పిక్ చేశాను. అందులో ఫస్ట్ ఐడీ అమ్ము ఆకుల అని వచ్చారండి. ఓకేనా? సో, ఇప్పుడు నా ఫస్ట్ క్వెషన్ ఏంటంటే, రీసెంట్‌గా మానిటైజేషన్ అయ్యింది అని ఒక వీడియో చేశాను కదా నేను. ఆ మానిటైజేషన్ వీడియోలో నేనొక గుడి చూపించాను. ఆ గుడి ఏ ప్లేస్ అనేది చెప్తే సరిపోతుంది. నాకు తెలిసి చాలామందికి తెలిసే ఉంటుంది. బట్ ఆ గుడి ఏ ప్లేస్ అనేది చెప్పగలిగితే, అట్‌లీస్ట్ దగ్గరగా ఆ ప్లేస్‌ని చెప్పగలిగితే సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఏ అమ్మవారికైనా సరే కంపల్సరీ పసుపు, కుంకుమ పెడితే చాలా మంచిదంటండి. అందుకని చెప్పి నేను ఎప్పుడు కూడా పసుపు, కుంకుమ కొంచెం పక్కన పెడతాను. ఈ కాసులదేంటంటే నేను ఎప్పుడో తీసుకున్నాను వెంకటేశ్వర స్వామి పూజప్పుడు. ఇంకా అలా ఉండిపోయింది. కిందున్నవి 108 పువ్వులు. అంటే జనరల్‌గా మనము పారిజాతాలు గానీ, ఏవైనా పువ్వులు 108 పువ్వులతో పూజ చేస్తుంటాం కదా! సో, అవి నేను నార్మల్‌గా తీసి పెట్టుకున్నాను. సో, ఎప్పుడూ కూడా అలాగే పూజ చేస్తాను. ఎందుకంటే మనకి 108 శతకం చదువుతాం కదా! అప్పుడు ఇవి ఒక్కొక్క పువ్వు వేస్తామనమాట అమ్మవారి మీద. అందుకని చెప్పి అలా పెట్టుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే, నా సెకండ్ గివ్ అవే నామినీ విజయ రామానాయుడు ఏడిద అని ఉందండి నేము. ఆయన నేమొచ్చింది. ఇప్పుడు నా సెకండ్ క్వెషన్ ఏంటంటే, మన ప్రీవియస్ వీడియోలో 'హౌస్ ఆఫ్ శివాసం' ఉంది కదా! అందులో నేను టోటల్‌గా 2 లెహెంగాస్ చూపించాను. ఆ 2 లెహెంగాస్ యొక్క ప్రైస్ అండ్ కలర్స్ ఏంటి? ఇది నా సెకండ్ క్వెషన్ అండి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికేంటంటే, అమ్మవారికి మామూలుగా మనం బుక్స్, పెన్ ఇంకేవైనా మనకు కావాల్సిన ఇంపార్టెంట్‌వన్నీ పెట్టుకొని పూజ చేస్తాము. ఆ తర్వాత మనం ఏ ప్రసాదాలైనా పెట్టొచ్చు. కాకపోతే ఏంటంటే లైక్ 3 కానీ, 5 కానీ, 9 ఇలా పెడితే మంచిదంటారు. సో, ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు కదా! యాక్చువల్లీ నేను రెసిపీస్ చేసినవేమి నాకు టైం లేక నేను వీడియో రికార్డ్ చేయలేకపోయాను. బట్ నేను చేసిందేంటంటే పులిహోర చేశాను. పరమాన్నం అంటే సేమియా పరమాన్నంలాగా చేశాను. గారి, బూరి అండ్ చిన్న చిన్న పునుగులు. ఈ 5 పెట్టాననమాట నేను. సో, వీటిలతో పాటుగా మామూలుగా పళ్ళు పెట్టుకుంటాం కాబట్టి అలా పెట్టి మామూలుగా పూజ చేసుకున్నామండి. అంతే అమ్మవారికి దండం పెట్టుకొని, అలాగే సరస్వతి శతకం అందరికీ తెలుసు కదా! స్తోత్రము. అది చెప్పి మేము పూజ చేసుకున్నామనమాట. సో, ఇలా మీకెప్పుడైనా మనస్ఫూర్తిగా చేయాలి అంటే లైక్ మనసు ప్రశాంతంగా కావాలి అంటే డెఫినెట్‌గా చెయ్యండి. మీకే తెలుస్తుంది డిఫరెన్స్ ఏంటనేది. సో, ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చిందనుకుంటున్నాను. ఇప్పుడు నా థర్డ్ గివ్ అవే నామినీ ఏంటంటే, పూజిత నిడమానోరి అని ఉందండి నేమొచ్చేటప్పటికి. ఐడీ ఆ నేమ్ ఉంది. సో, ఇప్పుడు నా థర్డ్ క్వెషన్ ఏంటంటే, ఇప్పుడు ఈ వీడియోలో నేను
ఒక 5 ప్రసాదాల పేర్లు చెప్పాను కదా! ఇవి నేను చేసిన ప్రసాదాలు అని. ఆ పేర్లు చెప్పండి సరిపోతుంది. సో, ఈరోజైతే నేను చాలా ఈజీగా అడిగాననే అనుకుంటున్నాను. సో, నచ్చితే డెఫినిట్‌గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.